గలతీ 6వ అధ్యాయము 11 నుంచి 18 వచనాల వరకు. నా స్వహస్తములతో నీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయం మందు చక్కగా అగపడు గోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని, పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. తాము మీ శరీరమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. కృత సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికందరికీ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానమును కృపను కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించున్నాను. ఇక మీదటను ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. చూడండి, గలతీ పత్రిక చివరిలోనికి మనం వచ్చాం. ఈ రోజున ఈ చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఈ చివరిలో కొన్ని విషయాలు రాస్తే ఇక్కడ అంటూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, నా స్వహస్తములతో పెద్ద అక్షరాలతో నేను రాస్తానని చెప్పి అక్కడ చెప్తున్నాను. నా స్వయంగా నా చేతులతో నేను పెద్ద అక్షరాలతో నేను రాస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ పత్రిక చివరిలోకి వచ్చేసరికి పౌలు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చెప్పాలనేటువంటి ఒక ఆలోచన పౌలు కలిగి ఉండి, పౌలు ఇక్కడ ఏమన్నాడంటే, నా స్వహస్తాలతో నేను ఇది రాస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఆలోచన చేస్తే సహజంగా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, పత్రికలు రాసేటప్పుడు జనరల్గా ఒక చెప్తుంటే వేరే వాళ్ళు రాసేవాళ్ళు సహజంగా ఉంటారు. బహుశా ఈ పత్రికలు రాసినప్పుడు కూడా బహుశా అపోస్తలు స్వయంగా వాళ్ళే రాసి ఉండకపోవచ్చు, కొంచెం బేస్ తగ్గించండి, స్వయంగా పౌలు రాసి ఉండకపోవచ్చు, వేరే వాళ్ళతో పౌలు రాయించుంటాడు. కానీ చివరిలోకి వచ్చేసరికి మాత్రము పౌలు ఏం చెప్తాడంటే, నేను నా స్వహస్తాలతో విషయం రాస్తున్నాను, అది పెద్ద అక్షరాలతో నేను దీన్ని రాస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎందుకు పౌలు ఇలా అంటున్నాడంటే, చివరిలోకి వచ్చేసరికి పౌలు చెప్పదంతా బోధించేసి చెప్పదంతా చెప్పిన తర్వాత ఆ ముఖ్యత్వాన్ని తెలియజేయడం కంటే ఇది చాలా ప్రాముఖ్యము, నేను ముగిస్తున్నాను అని చివరిలో చెప్పే మాటల యొక్క ముఖ్యత్వాన్ని తెలియజేస్తూ పౌలు అంటే, నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను, పెద్ద అక్షరాలతో రాస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నార్మల్ ఈ రోజుల్లో కూడా చూడండి, మనం కనుక రిటర్న్ కంటే ఒక కాగితం మీద కనుక మనం రాసామనుకోండి, సహజంగా ఒక ప్రాముఖ్యమైన విషయం అంటే చదివేటువంటి వాళ్ళు ఏది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ విషయం అర్థం చేసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు ఏ మాటలు అయితే మనం రాసామో అది ముఖ్యంగా వాళ్ళు గ్రహించాలి, దీన్ని మాత్రం వాళ్ళు మిస్ అవ్వకూడదని మనం అనుకుంటున్నప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే, ప్రింట్ చేసేటప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే అక్షరాలను కొంచెం పెద్ద ముద్ర అంటే బోల్డ్ లెటర్స్ అంటే ఇంగ్లీష్లో బోల్డ్గా ప్రింట్ చేస్తారు. లేదనుకుంటే హైలైటర్తో హైలైట్ చేస్తారు, లేదనుకుంటే అండర్లైన్ అయినా చేస్తారు, లేదంటే క్యాపిటల్ లెటర్స్తో రాస్తారు. అండ్ బేసిక్గా ఏంటంటే రిటర్న్గా రాసేటప్పుడు ఏం చేస్తామంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం చదివేవాడికి అర్థం అవడానికి మనం అలాగున్నా రాస్తాం. అయితే ఆ రోజుల్లో ఏంటంటే బహుశా అలాంటివి లేవు కాబట్టి నేను పెద్ద అక్షరాలతో రాస్తానని చెప్పేసి పౌలు ఇక్కడ నా స్వహస్తాలతో నేను రాస్తున్నానని చెప్తున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ చివరిలో నేను కొన్ని ప్రాముఖ్య విషయాలు చెప్తున్నాను, వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా మీరు అర్థము చేసుకోవాలని చెప్తున్నాడు. ఇంత చూడండి, అక్కడ మనం చదువుకుంటే పౌలు ఇంతకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మనం ఆలోచన చేస్తే 12వ వచనం అంటున్నాడు, శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మను బలవంతము చేయుచున్నారు. 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. ఇక్కడ చూడండి, మనం చూసుకుంటే పౌలు ఏమన్నాడంటే, ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను అంటే అన్యులుగా ఉండి క్రైస్తవమైనటువంటి వాళ్ళకి సున్నతి గురించి బలవంతం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, గలతీ పత్రిక కూడా అసలు అందుకే రాసాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, గలతీ పత్రిక ఎందుకు రాసాడు అంటే, ఆ రోజున ఆ సంఘంలో చేర్చబడిన వారిలో యూదులుగా ఉండి యూద సాంప్రదాయాలను పాటిస్తూ యేసుక్రీస్తు నమ్మి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు. అలాగే అన్యులుగా ఉండి సువార్తను నమ్మి వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఆల్రెడీ యూదులుగా ఉండి రక్షణ పొంది యేసుక్రీస్తు నమ్మి క్రైస్తవులమైనటువంటి వారు చర్చిలో ఉంటున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు సున్నతి పొందారు.
ఎందుకంటే వాళ్ళు యోధా సాంప్రదాయాలను పాటిస్తూ వచ్చారు. యోధా సాంప్రదాయాన్ని బట్టి మనందరూ కూడా తెలిసిన విషయం, 8వ రోజున ఖచ్చితంగా ప్రతి వారు సున్నతి చేయించుకుంటారు. కాబట్టి యూదులుగా ఉన్నంత కాలం వారికి ఆల్రెడీ సున్నతి వాళ్ళు పొందుకున్నారు. అయితే పాత నిబంధన కాలంలో పాత నిబంధన కార్యముల కిందకు వచ్చినప్పుడు సున్నతి ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు రక్షణ అటువంటిది నార్మల్గా ఎంత మనకి ప్రాముఖ్యమో, పాత నిబంధన కాలంలో జీవించినటువంటి వారికి సున్నతి అనేటువంటిది వారు దేవుని ప్రజలు అనడానికి ఒక సూచన, వాళ్ళ రక్షణ పొందారనడానికి ఒక సూచన. కాబట్టి ఏంటంటే యూదులుగా ఉంటుండగానే వాళ్ళు ఆల్రెడీ సున్నతి పొందున్నారు. వాళ్ళు 8వ దినమున పుట్టగానే 8వ దినం వాళ్ళు సున్నతి పొందున్నారు. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు నమ్మారు, సంఘంలో చేర్చబడ్డారు, క్రైస్తవులుగా వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని చెప్పారంటే యూదులు కూడా క్రైస్తవులుగా మారి వచ్చారు. ఇప్పుడు సంఘంలోకి యూదులు ఉన్నారు, సున్నతి పొందిన యూదులు ఉన్నారు, అన్యులుగా సున్నతి లేకుండా ఉండి ఇప్పుడు సడన్గా దేవుని నమ్మి యేసుక్రీస్తు నమ్మి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళ మధ్యన బేసిక్గా ఇద్దరు క్రైస్తవులే, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఒక వ్యత్యాసం ఏం కనబడిందంటే యూదులకి, మేము సున్నతి పొందే, మీరు సున్నతి పొందలేదు. మీరు క్రైస్తవులే, మేము క్రైస్తవులమే, కాకపోతే మేము ఆల్రెడీ సున్నతి పొందున్నాం, మీరు ఇంకా సున్నతి పొందలేదు. కాబట్టి ఏంటంటే మీరు సున్నతి కూడా పొందితేనే అప్పుడు ఈ క్రైస్తవ భక్తి జీవితం అంటే పరిపూర్ణమవుతుంది. మేము ఆల్రెడీ పొందున్నాం, మీలో ఇంకా ఆ లోటు కనబడుతుంది అని వాళ్ళు అన్యులుగా ఉండి క్రైస్తవులు అనేటువంటి వారికి బలవంతంగా వాళ్ళ సున్నతి చేయించే ప్రయత్నము చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అది మనం అనుకుంటాం ఏముంది లేండి, ఒక సున్నతే కదా, పొందేస్తే ఏముంది, అయిపోద్ది కదా మనం అనుకుంటాం. కానీ ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటని పౌలు గుర్తించాడంటే, ఆల్రెడీ వీళ్ళు క్రీస్తుని నమ్మి వచ్చారు, యేసుక్రీస్తుని నమ్మారు కాబట్టి వాళ్ళ భక్తి, వాళ్ళ రక్షణ అనేది పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు మరలా యూదులు ఏం చెప్తూ వచ్చారు, మీరు దేవుని నమ్మారు, యేసుక్రీస్తుని నమ్మారు, కానీ మీరు ఇంకా ఒక లోటు ఉంది, మీకు మాకు మధ్య డిఫరెన్స్ కనబడుతుంది. ఒకటి ఏంటంటే అది సున్నతి అంటే అది లోటు కనబడుతుంది, అది కూడా మీరు పొందితే మీ భక్తి పరిపూర్ణం అయిపోతుంది అన్నారు. ఇప్పుడు అది వినడానికి ఏముందిలే అనిపిస్తుంది, లేదా కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ పౌలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన తర్వాత కూడా సున్నతి పొందకపోవడం వల్ల వారి భక్తి అంటే అసంపూర్ణంగా మారుతుందా? ఎందుకంటే క్రీస్తువే మన విశ్వాసం కర్త, అన్నిటికీ ఆయనే కదా. అప్పుడు ఆయన నమ్మిన తర్వాత కూడా ఇంకనూ సున్నతి పొందాలా? సున్నతి పొందినటువంటి వారు క్రీస్తుని నమ్మాల్సి ఉంది, ఎందుకంటే క్రీస్తు అనేటువంటి వాడు నెరవేర్పు కాబట్టి క్రీస్తుని నమ్మాలి. కానీ ఇప్పుడు వీళ్ళు సున్నతి పొందినప్పుడు కూడా అసలు నెరవేర్పులోనికి వచ్చి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఇంకా మరలా సున్నతితో పని ఏంటి అనేటువంటిది పౌలుకి వచ్చినట్టు ఒక ఆలోచన. అయితే ఏంటంటే అందులో ఏంటంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ సున్నతి పొందటం అటువంటి ఆ తలంపు ఆలోచన, ఆ బోధ ఉందో, ఆ బోధ ఏం చెప్తుందంటే బేసిక్గా క్రీస్తు నమ్మినంత మాత్రాన సరిపోదు, మీరు సున్నతి కూడా పొందాలి. ఇప్పుడు క్రీస్తే నెరవేర్పు అన్నప్పుడు అసలు ఆయన నమ్మితే సరిపోద్ది అనాలి. కానీ వీళ్ళని చెప్తున్నారంటే, నువ్వు నమ్మావు కానీ సున్నతి కూడా నువ్వు పొందాలన్నారు. ఇప్పుడు సున్నతి అంటే శరీర సంబంధమైనటువంటిది, శరీరానికి సంబంధించింది, క్రియలకు సంబంధించింది. కాబట్టి పౌలు దాని ఉద్దేశించే ఈ పత్రికను రాశాడు. రాస్తూ చివరిలో ఏమన్నాడంటే, వాళ్ళు అలాగా మీకు బలవంతం చేస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళు కూడా ఎక్స్ట్రాగా ఒక పనిని చేస్తున్నారు. ఇంతకుముందు మోషే ఆజ్ఞాపించింది లేదా దేవుడు ఆజ్ఞాపించింది చేస్తున్నారు కదా, ప్రాబ్లం ఏముందండి అనుకుంటాం మనం. కానీ పౌలు దాన్ని ఎలా చూశాడంటే, వాళ్ళు అలా బలవంతం చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు చూడండి పౌలు, మనం 12వ వచనం 3వ లైన్లో చూస్తే లేదా 2వ లైన్ చూస్తే, తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. ఎందుకు బలవంతం చేస్తున్నారు? వాళ్ళ ఉద్దేశాలను ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు కాదు, ఎందుకు చేస్తున్నా కూడా చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు చేసింది కరెక్టో తప్పో చెప్పడం చాలా ఈజీ, కానీ దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది చూసారు. దాన్ని చెప్పాలంటే అది దానికి మనం అంత ఈజీగా మనం ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని మనం చెప్పలేం. ఒక వ్యక్తి ఒక కార్యం చేసినప్పుడు అది మంచి కార్యమే కానీ లేదా చెడు కార్యం, ఒక క్రియను ఒక వ్యక్తి చేసినప్పుడు మనం ఆ క్రియ గురించి మాట్లాడచ్చు, అది మంచిదా చెడ్డదని మాట్లాడచ్చు, దాన్ని ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, అది మంచి అయితే మంచి అని చెడు చెడని చెప్పొచ్చు. కానీ అలా చేయడానికి అలా ఉద్దేశం మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రము మనం చాలా ప్రాబ్లం ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఉద్దేశం అనేటువంటి విషయానికి వచ్చేసరికి అది నీ క్రియలకు కనబడేది కాదు, అది రెండొక ఎదుట వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, మనము క్రియ గురించి మాట్లాడినప్పుడు క్లియర్గా అది కరెక్టో రాంగో లేదో చెప్పేయచ్చు, కానీ ఉద్దేశం అనే విషయానికి వచ్చేసరికి మాత్రం మనం ఎవరు కూడా అంత ఈజీగా మనం దాన్ని జడ్జిమెంట్ ఇవ్వలేం. ఎవరు ఖచ్చితంగా దాని ఉద్దేశం తప్పుడు ఉద్దేశం అండి అని ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ పౌలు ఎంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఉద్దేశం గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఉద్దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు పౌలు అంటే, అలా ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు అంటే పౌలు యొక్క ఆలోచన అంటే, వాళ్ళు చేస్తున్న క్రియ ఏదైతే ఉందో
ఆ క్రియ అనేటువంటిది వాళ్ళ ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా బయలుపరుస్తుంది. వాళ్ళు ఏ కార్యమైతే చేశారో, ఏ కార్యమైతే చేయాలని బలవంతం చేస్తున్నారో, ఈ సున్నతి విషయంకి వచ్చేసరికి ఆ క్రియను బట్టి వాళ్ళు ఇంకా బలవంతం చేయడాన్ని బట్టి పౌలుకి అది ఎలా అర్థమైందంటే వాళ్ళ ఉద్దేశాలు ఆ క్రియను బట్టి స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళు బలవంతం చేస్తున్న దాన్ని బట్టే వాళ్ళ ఉద్దేశాలు ఏంటో కూడా పౌలు గ్రహించేసాడు. అందుకని నాకు ఎందుకు చేస్తున్నారో తెలుసు, నాకు తెలుసులే అని ఊరికి చెప్పూరుకోలేదు, నాకు తెలుసు ఎందుకంటే అని కూడా దాన్ని కూడా లెటర్లో రాసేస్తున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు మీరు ఎందుకన్నారా మాట మాకు తెలుసులేండి నేను చెప్పం అంటాం. కొన్నిసార్లు మన బేసిక్ మనకు తెలిసిన ఉద్దేశం కరెక్ట్ అని మనం అనుకున్నప్పుడు నేను చెప్పం అంటాం. ఎందుకంటే కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు కానీ మనం చెప్పం కొంతమందికి. కానీ పౌలు క్లియర్గా వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా చెప్పేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ క్రియ అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా బయలుపరిచేస్తుంది. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అని మాత్రం చెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కూడా నాకు తెలుసు అన్నాడు. ఎందుకు చేస్తున్నారంటే క్రీస్తు శిలువ విషయమైనటువంటి హింస వాళ్ళ పొందకుండుట నిమిత్తము వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటున్నాడు. అంటే బేసిక్ దాని మీనింగ్ ఏంటి ఇక్కడ గమనించి పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు శిలువ విషయం ఏంటంటే హింస వాళ్ళు పొందకుండుట కొరకు, అంటే కొన్ని హింసల నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటున్నాడు. అంటే బేసిక్ పౌలకు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూడండి, బోధ అనేటువంటిది కొన్నిసార్లు అది ఎంత ప్రాబ్లమాటిక్గా మారుతుందంటే కొన్ని విషయాలు మనం బోధించినప్పుడు, అది నిజంగా సత్యమని మనం బోధించినప్పుడు చాలామందికి అది అర్థం కానప్పుడు వాళ్ళు వ్యతిరేకించిన ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మందుట్లో చూడండి, చాలామంది కొన్ని విషయాలు వాళ్ళు తెలియనప్పుడు ఫస్ట్ టైం ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బోధించేటువంటి వ్యక్తి కూడా చాలా ధైర్యం అవసరం. ఎందుకంటే యాక్చువల్ తను చెప్పినటువంటి కరెక్ట్ అనే విషయం వాక్యం ద్వారా ప్రూవ్ చేసినప్పటికీ అప్పటి వరకు తెలియనటువంటి ఒక విషయాన్ని ఒక మూఢనమ్మకంతో వాళ్ళు నమ్మకం పెట్టుకుని వచ్చారు. కాబట్టి ఒక కొత్త విషయం చెప్తున్నప్పుడు అయితే కొంతమంది దాన్ని నమ్మొచ్చు, లేదా ఎక్కువ మంది అది అర్థం కాక దాన్ని వ్యతిరేకించను వచ్చు. ఈ రోజుల్లో బోధన మనం పెద్దగా పట్టించుకోం, మన బోధ సీరియస్ తీసుకోం. ఏముందని నేను బోధించిన ఉందిలేండి, ఆయన బోధన తప్పైనా కరెక్ట్ అని మాకు పెద్ద పట్టింపు లేదనుకుంటాం. ఎందుకంటే మనకు బోధ ఈ రోజుల్లో మనకు బోధ అంత ఇంపార్టెంట్గా మనం ఫీల్ అవ్వం. వాళ్ళతో బోధించేటువంటి బోధ కరెక్ట్ బోధ కాదా అది మనం ఎప్పుడు కూడా బోధ రైటా రాంగ్ అని ఇప్పుడు మనం పెద్దగా ఆలోచించాం. ఎందుకంటే మనం బోధన తక్కువ అంచనా వేస్తాం కాబట్టి అది సరైన బోధ అయినా మనకి అదంత ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వం. కరెక్ట్గా బోధిస్తున్నారు కాబట్టి వినాలి అని కూడా మనకు అనిపించదు. తప్పుడు చెప్తున్నారు కాబట్టి మనం వినకూడదు అని కూడా మనం అలా అనుకోం. మనం బోధ అంత సీరియస్గా మనం తీసుకోవట్లేదు యాక్చువల్గా, కానీ బోధన చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. ఆ రోజుల్లో బోధన చాలా సీరియస్ తీసుకునేవాళ్ళు. అందుకని ఒక వ్యక్తి కనుక తప్పుడు బోధిస్తున్నాడంటే బహిరంగంగానే వ్యతిరేకించేవాళ్ళు. బైబిల్ టైమ్స్లోనే, బైబిల్ కాలంలోనే కదా, అపోస్తల కాలంలో కాదు, ఇప్పుడు చాలా కాలం తర్వాత కూడా మనం చూసుకున్నప్పుడు అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మార్టిన్ లూథర్ కానీ లేదా కొంతమంది ఉన్నారు. ఆ టైంలో మనం వెళ్ళినప్పుడు ఆర్ఎస్ఎం నుంచి వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకొని సత్యాన్ని నమ్మి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక వాక్యాన్ని నమ్మాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తెలుసుకొని బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేనైతే వదిలేసి వచ్చాడో వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తి మీద వ్యతిరేకంగానే పనిచేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే మార్టిన్ లూథర్ లాంటి టైంలో అంటే ఒక 100-152 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే కొంతమంది అబద్ధ బోధనని అప్పటి వరకు బోధించి సత్యాన్ని తెలుసుకొని మనం బోధించే తప్పు ఇది కరెక్ట్ కదా అని ఆ కమిటీ ముందు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కమిటీ వాళ్ళు లేదా ఆ వ్యవస్థాపకులు ఆ సంస్థ సంబంధించిన వాళ్ళు వీళ్ళని చంపే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు. అలాగే మార్టిన్ లూథర్ అంటే ఆయన కూడా సరైన బోధన తెలుసుకొని బయటకు వచ్చినప్పుడు ఈ ఆర్ఎస్ఎం సంస్థ నుండి వారి పెద్దల నుండి చాలా హింసలకు కూడా చాలా ఒత్తిడి కూడా గురయ్యాడు. అంటే బేసిక్ ఏంటంటే ఒక సరైన బోధ అనుకున్న వ్యక్తిని నమ్మి అప్పటి వరకు బోధిస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా హింస పొందే తీరుతాడు. ఈ రోజుల్లో మనకి అది పెద్ద లేదు, కానీ ఆ రోజుల్లో ఖచ్చితంగా అది ఉండేది. ఎందుకంటే పౌలు కూడా ఏం చెప్తున్నాడంటే వాళ్ళు సున్నతి కూడా మీరు పొందాలి. ఎందుకు చెప్తున్నారంటే సున్నతి పొందాల్సిన అవసరం లేదని చెప్తే కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని బట్టి హింసలు కూడా వస్తాయి. అందుకని వీళ్ళ లైఫ్ ఈజీగా వెళ్ళిపోవాలి కాబట్టి సున్నతి కూడా పొందని బలవంతం చేస్తున్నారు. ఎందుకని అది ఎదుటి వ్యక్తికి ఆత్మీయ జీవితం ముఖ్యం కాబట్టి సున్నతి పొందని చెప్పట్లేదు, వీళ్ళ లైఫ్ ఈజీగా మారిపోద్ది కాబట్టి సున్నతి పొందండి అని చెప్తున్నారు. ఎందుకంటే సున్నతి పొందొద్దు అవసరం లేదు అని చెప్పి నిలబడాలంటే దానికి ధైర్యం కావాలి. మనం చేసేది కరెక్ట్ నిలబడాలంటే చాలా మంది కంటే నువ్వు తేడాగా వ్యతిరేకంగా నువ్వు కనబడతావు, లేదా ఒక్కడో డిఫరెంట్గా కనబడతావు. వాళ్ళందరూ ఒత్తిడి నీ మీదకు ఉంటుంది, లేదా బోధించేటువంటి లేదా వినేటువంటి వాళ్ళు కూడా అందరూ ఇలా చెప్తున్నాను ఒక్కడింటి ఇలా చెప్తున్నాడు అని కూడా వ్యతిరేకించే ప్రమాదం ఉంటుంది. అవన్నీ నిలబడి తట్టుకోవాలంటే ధైర్యం కావాలి. అందుకనే వాళ్ళకి ఆ ధైర్యం లేదు కాబట్టి వాళ్ళ లైఫ్ ఈజీగా వెళ్ళిపోవాలి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ హింసలన్నీ పొందడం ఎందుకు అని చెప్పేసి రాజీ పడిపోయి సున్నతి కూడా మీరు పొందాలని బలవంతం చేస్తున్నారు. అది వాళ్ళ ఉద్దేశము. వాళ్ళు మీ ఆత్మీయ జీవితం మీద బాధ్యతతోనో లేదా తీవ్రతుండో లేదా సేవ చేయాలంటే ఒక ఉద్దేశంతో చెప్పినటువంటిది కాదు. హింసలు పొందకుండా ఉండాలంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇది కూడా పొందండి
వాళ్ళు మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. అక్కడితో ఇంకో విషయం కూడా చెప్తారు చూడండి, అక్కడ కింద మాట్లాడుతూ ఉంటాడు. మరొక ఉద్దేశం గురించి కూడా అక్కడ బయలుపరుస్తాడు పౌలు. అక్కడ 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు, వాళ్ళు ఇంతగా సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు కదా. సున్నతి అనేటువంటిది ఏ బేస్ మీద వచ్చింది? ధర్మశాస్త్రం మీద ఆధారపడి వచ్చింది, ధర్మశాస్త్రం బట్టి వచ్చింది సున్నతి అనేటువంటిది. ఇప్పుడు ఏమన్నాడు, వాళ్ళు అంతగా బలవంతం చేస్తున్నారు చూసారా, సున్నతి పొందాలి మీరు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంది, దేవుని ఆజ్ఞలో ఉంది, కానీ సున్నతి పొందాలి అని మిమ్మల్ని ఏకంగా బలవంతంగానే సున్నతి చేస్తున్నారు కదా. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంత తీవ్రత లేదా వాక్యం మీద అంత భక్తి ఉండి లేదా దేవుని అంత భక్తి ఉండి చేస్తుంది కాదు. యాక్చువల్గా ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. కానీ పక్కన యాక్చువల్గా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించరు. వాళ్ళు సున్నతి పొందాలని బైబిల్ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి అని బలవంతంగా మీతో సున్నతి చేయిస్తున్నారు. కానీ మరో పక్కన చూస్తే వాళ్ళ ఉద్దేశాలు రాంగ్ అని నేను చెప్తున్నాను. ఎందుకు తెలుసా? వాళ్ళ సున్నతి మీతో బలవంతంగా చేస్తున్నారు, కానీ యాక్చువల్గా వాళ్ళ ధర్మశాస్త్రం అంత సీరియస్ కూడా వాళ్ళు ఏమీ తీసుకోరు. తీసుకుంటే వాళ్ళు పాటించేవాళ్ళు, కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరించాలనే విషయం చెప్తుందంటే వాళ్ళు ఏదో వేరే ఉద్దేశాలతో మీకు సున్నతి చేస్తున్నారు తప్ప వాక్యంలో ఉంది కాబట్టి, వాక్యంలో ఖచ్చితంగా చేయాలి కాబట్టి అని మీకు చెప్పేది కాదు. వాళ్ళ తప్పుడు ఉద్దేశంతో మిమ్మల్ని బలవంతంగా మీతో సున్నతి చేయించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంతేకాదు ఇంకొక ఉద్దేశం కూడా చెప్తాడు చూడండి, అక్కడ మాట్లాడుతుంటాడు 13వ వచనం 2వ లైన్, తాము మీ శరీరం మందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. సరే, ఇక్కడ ఎందుకని వాళ్ళు బలవంతంగా సున్నతి చేస్తారంటే ఏముంది, మీ శరీరానికి సున్నతి చేయించేస్తారు బలవంతంగా. మీ శరీరం సున్నతి చేయించేసి మీతో ఆ పని చేయించేసి వీళ్ళు అతిశయిస్తారు. అంటే బేసిక్ అందులో అతిశయం ఏంటి అంటే బహుశా దానికి కూడా ఒక రికార్డ్ లాగా ఏదో ఉంటుంది. నేను చర్చకొచ్చినంత మందికి నేను సున్నతి చేయించానండి అది బహుశా గొప్పగా 10 మందికి చెప్పుడు ఏవో బహుశా రికార్డ్స్ లాగా ఉంటుంది, అందులో పేరు వస్తుందాను, లేదంటే మేము ఇంత యాక్టివ్గా మేము పరిచర్లో ఇన్వాల్వ్ అయ్యామని చెప్పుకోవడానికో ఏదో ఒక ఉద్దేశము, స్వార్థపూరిత ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకని? వాళ్ళు అతిశయించే నిమిత్తము. వాళ్ళు మీతో సున్నతి చేయమని చెప్తున్నారంటే మీ మీద అంత బాధ్యత ఉండి కాదు, లేదంటే మీ భక్తి జీవితం వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అయింది కాబట్టి మీరు భక్తులు ఎదగాలని అలా చెప్పారని కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అతిశయించడానికి ఏంటంటే మేము ఇంత గొప్పగా మేము చేసాము అని వాళ్ళు అతిశయించుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటే మీతో వాళ్ళు సున్నతి చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాడు పౌలు అక్కడ. అందుకని వాళ్ళు సున్నతి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకని వాళ్ళు అతిశయిస్తారంట, మేము ఇంతమందికి సున్నతి చేయించాం రికార్డ్స్ కోసం. వాళ్ళు గర్వించటానికి, అతిశయించటానికి. దేన్ని బట్టి అతిశయిస్తారు వాళ్ళు? మా చర్చలో ఎంతమంది వచ్చారండి, ఎంతమందికి సున్నతి లేదు, వాళ్ళందరికీ నేనే దగ్గర సున్నతి చేయించాను. అది చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంటుంది. అందుకని అతిశయించడానికి అంటున్నాడు పౌలు అక్కడ. మరొక ఉద్దేశం ఏంటి వాళ్ళు అలా చేయడానికి అంటే అతిశయించే నిమిత్తము వాళ్ళు అలాగున్నా చేస్తున్నారు. అయితే పౌలు అయితే మీరు సున్నతి పొందాలని పౌలు ఏం చెప్పట్లేదు. ఆ పౌలు ఎంత సింపుల్గా దాన్ని తీసుకురంటే ఆ సున్నతి ఏముంది లేండి, మీరు క్రీస్తు నమ్మరిగా సరిపోద్ది అంటున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే అది చాలు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే అది పెద్ద భక్తి జీవితంలో లోతైనటువంటి భక్తి అనుభవం క్రైస్తవ భక్తి జీవితంలాగా మనకు అనిపించదు. ఒక్కొక్కసారి మేము ఇన్ని చేస్తామండి అని చెప్పుకున్నాం అనుకోండి, అది చాలా నిష్టగా ఉన్నటువంటి ఒక భక్తి జీవితంలా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే క్రిస్టియానిటీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే కొన్ని దేవుణ్ణి బట్టి, వాక్యాన్ని బట్టి, క్రీస్తు చేసినటువంటి కార్యాలను బట్టి కొన్ని మన భక్తి జీవితం కొన్ని చాలా సింపుల్గా మారిపోతాయి. కొన్ని దేవుని బట్టి చాలా సింపుల్గా మారిపోయింది కొన్ని. ఎందుకంటే నా కాడి సులువు, నా భారం తేలికని క్రీస్తు చెప్పేశారు. సో కాబట్టి దేవుడు చెప్పింది చేయడం చాలా చాలా ఈజీ యాక్చువల్ చెప్పాలంటే. సో ఇప్పుడు దేవుడు చెప్పిన చేయడం చాలా ఈజీ అయినప్పుడు శరీరానుసారంగా ఆలోచించే, శరీరాన్ని బట్టి అతిశయించేటువంటి వాళ్ళకి అది సరిపోదు యాక్చువల్గా వాళ్ళకి. ఎందుకంటే అక్కడ వాళ్ళు అతిశయించడానికి వాళ్ళకి ఏమీ లేదు అక్కడ. అందుకేంటంటే చాలా చాలా కొన్ని క్రియలు వాక్యంలో అంతగా అవి అవసరం లేకపోయినా అది కంపల్సరీ మనమే చెప్పేస్తాం. అప్పుడు అవన్నీ చేస్తుంటే ఎలా ఉంటుందంటే మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, మన భక్తి జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉంది అని కొన్నిసార్లు చెప్పుకోవడానికి అతిశయించడానికి బాగుంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్పడం కానీ అలా ఈ రోజుల్లో చాలామంది చాలా సాంప్రదాయాలు పాటిస్తూ లేదా కొన్ని అవసరం లేనటువంటి కొన్ని కార్యాలు చేస్తూ అవి చేస్తున్నందుకు అతిశయించేటువంటి సంఘాలు చాలా ఉంటాయి. ఎందుకని? వాక్య ప్రకారం ఎగ్జాక్ట్గా ఉన్నదంటే వెళ్ళిపోతే అంత అవసరం లేదు అనుకున్నప్పుడు అది పెద్ద భక్తి జీవితంలో అంత సీరియస్గా జరుగుతున్న భక్తి జీవితంలో చాలామందికి అనిపించదు. కానీ ఏదైతే కొన్ని క్రియలు మేము ఇలా చేస్తామండి, మేము అలా చేస్తామండి, మేము ఇంతసేపు చేస్తామండి, మేము అన్ని రోజులు చేస్తామండి అని చెప్పుకున్న బేసిక్గా చెప్పుకున్నాం అక్కడ. మేము ఇలా చేస్తాం, మేము అంత ఖచ్చితంగా చేస్తామండి, మేము ఇన్ని రోజులు చేస్తాం, మేము ఇలా చేస్తామండి, మేము ఈ టైం నుంచి ఈ టైం వరకు చేస్తామండి, మేము ఈ రోజు నుంచి ఆ రోజు వరకు చేస్తామండి అని చెప్పి అక్కడ మేమేం చేస్తాం చెప్పుకుంటున్నాం. అందులో మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఓ రకం మనం అతిశయిస్తున్నాం.
కానీ పౌలు దేనిలో అతిశయిస్తున్నాడో తెలుసా? చదువుతాను చూడండి కిందకి. అక్కడ పౌలు మాట్లాడుతూ ఉంటాడు 14వ వచనంలో. అయితే చూడండి, వాళ్ళందరూ అలాగ అతిశయిస్తుంటే పౌలు అన్నాడు ఇక్కడ, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువెందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. సరే, ఒకసారి ఆలోచించండి. పౌలు కంటే భక్తిపరుడు ఉంటాడా? పౌలు కంటే నిష్టగా బ్రతికేటువంటి వాడు, నిష్టగా సేవ చేసేటువంటి వాడు ఎవరైనా ప్రపంచంలో ఉంటాడా? ఆ టైంకి చూసుకుంటే, ఓ రకంగా చూసుకుంటే పౌలు టాప్ లెవెల్లో ఉంటాడు. పౌలు మించినటువంటి భక్తిపరుడు ఉన్నాడు. ఇంకా ఏ విషయం చూసుకున్నా సరే, క్రియల విషయానికి వచ్చినా, ఆసక్తి విషయానికి వచ్చినా సరే పౌలు మించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆత్మ సంబంధంగా చూసుకున్నా, ఉద్దేశాల ప్రకారం చూసుకున్నా, క్రియల్లో చూసుకున్నా పౌలుని మించినటువంటి వారు ఉండరు. కానీ ఆ పౌలు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళందరూ చాలామందికి సున్నతిని చేయించిన దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. శరీరమునకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయిస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. కానీ నేనైతే అలా అతిశయపడను. నేను అతిశయపడను చెప్పడం అంటున్నాడు. నేను అతిశయపడతాను. నేను ఒకవేళ గర్వపడతాను, గొప్పగా చెప్పుకుంటాను. కానీ దేనిలో తెలుసా? నేను ఎంతమందికి సున్నతి చేయించినని కాదు, లేదా నేను ఎన్ని రోజులు పాస్ ఉంటానని కాదు, లేదా నేను ఎంతమందిని రక్షించానని నేను అందులో అతిశయపడను. నేను సిలువేందు అతిశయపడతాను. సిలువేందు అతిశయపడతాను చెప్తాను. బేసిక్గా ఏం చెప్తున్నామంటే, అక్కడ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీ గురించి చెప్పుకోవడానికి అక్కడ ఏముండదు. అక్కడ ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప ఆత్మీయత ఏంటో తెలుసా? సిలువలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయత ఏంటంటే, నువ్వు ఒక్కసారి సిలువ దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడేటప్పుడు, నువ్వు సిలువ దగ్గర నిలబడినప్పుడు నీ గురించి చెప్పుకోవడం అక్కడ ఏముండదు అక్కడ. ఎందుకంటే సిలువ దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడాల్సి వస్తే, నీ సిలువ గురించి మాట్లాడేసరికి నీ టైం అయిపోద్ది. అంటే బేసిక్గా నువ్వేం చేసి చెప్పుకోవడం కూడా ఉండదు. ఎందుకంటే సిలువలో అన్ని గొప్ప కార్యాలు జరిగినాయి, అన్ని మేలైనటువంటి కార్యాలు, శ్రేష్టమైనటువంటి కార్యాలు క్రీస్తు ద్వారా దేవుడు మన కొరకు జరిగించాడు. నీ కొరకు నువ్వేం చేసుకున్నావు ఇష్యూ కాదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నీ కొరకు దేవుడు ఏం చేశాడు, నేను దాని యందు అతిశయపడతాను. కానీ నేను నా భక్తి గురించి నేనేం చేశాను, లేదా నేను దేవుని కోసం ఏం చేశానని చెప్పుకోను. నాకంత టైం లేదు, నాకంత అవకాశం కూడా లేదు. నేను నోరు తెరిచి చెప్పాల్సి వస్తే నేను దేవుని కోసం ఏం చేశాను చెప్పుకోవడానికి నాకు టైం సరిపోదు. నేను పత్తి రాయాల్సి వచ్చినా, నేను బోధించాల్సి వచ్చినా సరే, నేనేం చేశాను దేవుని కోసం చెప్పుకున్న టైం సరిపోదు. నేను చెప్పే నా టైం ఉందంటే టైం అంతా నాకు క్రీస్తు కోసం చెప్పేసరికి టైం అయిపోద్ది. ఇంకా నేను నా గురించి చెప్పుకున్న టైం కూడా ఉండదు. ఎందుకంటే సిలువ అంత గొప్ప కార్యాలు జరిగించింది. అంత గొప్ప జరిగినప్పుడు దాని ముందు నిలబడి నేను నా గురించి ఏం చెప్పుకుంటాను? కాబట్టి నేను అతిశయపడతాను. నేను అతిశయపడేటప్పుడు, నేను పడేదానికి కారణం వేరు, ఆధారం వేరు. వాళ్ళు అతిశయపడేటప్పుడు కారణాలు వేరు, ఆధారం వేరు. వాళ్ళు పడేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, తమకేం చేశారు దాని నుంచి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందులో మెయిన్ కేంద్రం ఏంటి, సెంటర్ ఏంటంటే వాళ్ళు మనిషి, నేనేం చేశాను, అది కేంద్రం వాళ్ళకి, సెంటర్ అది మెయిన్ ఆబ్జెక్ట్ వాళ్ళకి. కానీ పౌలు మాట్లాడుతున్నప్పుడు నేను అతిశయిస్తాను, సిలువను అతిశయిస్తాను అన్నప్పుడు, సిలువ దగ్గరకు ఒకసారి మనిషి చేసింది ఏమీ లేదు. సిలువ దగ్గర మనిషి చేసింది ఏమీ లేదు, అంతా దేవుడు చేశాడు. యెషయా 53 అధ్యాయం చదవండి, అక్కడంతా కూడా క్రీస్తుకి దేవుడు ఏం చేశాడు అదే ఉంటుంది. అందులో మనిషి యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి ఏముండదు, అంతా క్రీస్తుకి దేవుడు ఏం చేశాడు ఉంటుంది. అలా చేయటం వల్ల మనిషికి వచ్చిన మేలు ఏంటి అది ఉంటుంది. సో పౌలు అంటున్నాడు, నేను నా గురించి అతిశయపడ్డాను, నేనేం చేస్తాను అతిశయపడ్డాను. ఎందుకంటే నేను అతిశయపడను అని కాదు, అతిశయపడ్డానికి నేను చేసింది ఏమీ లేదు, దేవుడు చేసింది ఉన్నాడు. నేను అతిశయపడిన అంటే నేను గర్వపడినా అని కాదు పౌలకు ఉద్దేశం. అతిశయపడినా నేను చేసింది ఏముంది అతిశయపడ్డానికి? సిలువ రక్షణ విషయానికి వచ్చి అంతా దేవుడిగా చేశాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, క్రీస్తుని పంపించాడు. క్రీస్తు ఏమో నేను వెళ్తానన్నాడు, తండ్రికి లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని ఆయన చేశాడు. ఈ పాత్రను ఆయన స్వీకరించాడు, ఆయన అంగీకరించాడు, అంతా ఆయన చేశాడు. తండ్రి చెప్పాడు, కుమారుడు చేశాడు. నేను చేసింది ఏముంది అందులో? నేను చేసింది ఏమీ లేదు. కాబట్టి నాకు అతిశయపడడానికి ఏముంది అందులో? నేను అతిశయపడతాను. ఎందులో అతిశయపడతానంటే క్రీస్తు ఏం చేశాడు దానిలో అతిశయపడతాను. కానీ నేను 10 మందికి సున్నతి చేయించాను, లేదా 100 మందికి సున్నతి చేయించాను, 100 మందికి స్వార్థ ప్రకటించానని, లేదా ఎంతమందికి నేను వాక్యంను బోధించానని నేనేం చేశానో చెప్పుకోను. ఎందుకంటే నేను చేసింది చాలా చాలా చిన్నది, అది చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటిది. దేవుడు చేసింది చాలా చాలా గొప్పది. కాబట్టి వాళ్ళందరేమో వాళ్ళు చేసిన కార్యం బట్టి అతిశయపడుతూ వారి శరీరం అంతా అతిశయపడుతున్నారు. అది వాళ్ళకి మేలు చేస్తుంది, అది వాళ్ళని హైలైట్ చేస్తుంది, వాళ్ళంత గొప్పలో అని ప్రజలు అనుకుంటారు. నేను నిలబడి నేను అతిశయం గురించి మాట్లాడతాను. కానీ అతిశయం గురించి మాట్లాడుతున్నప్పుడు నా మాటలో క్రీస్తు గురించి వస్తుంది, సిలువ గురించి వస్తుంది. ఆ సిలువ గురించి నేను బోధించినప్పుడు, సిలువ గురించి చెప్పేటప్పుడు అందులో నేను కనబడను, అందులో క్రీస్తు కనబడతాడు. అందరూ క్రీస్తుని చూస్తారు. క్రీస్తు ఎంత గొప్పోడు అంటారు, కానీ ఈయన ఎంత గొప్పోడు అని అనరు. ఎందుకంటే అతిశయపడ్డానికి కారణం క్రీస్తు సిలువెందు తప్ప మరి దేని ఎందు అతిశయపడ్డ నాకు దూరం అవును గాక.
ఎప్పుడైనా బోధించేటప్పుడు అబ్బో ఈయన ఎంత గొప్ప బోధకుడు, అబ్బో ఈయన ఎంత భక్తిపరుడు అండి అని మనిషిని గురించి మనం మాట్లాడే అర్థం ఏంటంటే మనిషి గురించి గొప్పగా బోధించని అర్థం. బోధించేటప్పుడు క్రీస్తు కనబడ్డాడంటే మనం క్రీస్తుని బట్టి అతిశయపడుతున్న అర్థం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని బట్టి అతిశయపడతాను, సిలువను బట్టి. ఇంకో విషయం ఏంటంటే అసలు సిలువకి అతిశయానికి అసలు ఏంటి సంబంధం ఉండదు తెలుసా, మీకు పొంతన ఉండదు. ఈ రెండు పదాలు కలిపి మనం యాక్చువల్గా అయితే ఆ రోజుల్లో సాంప్రదాయాన్ని బట్టి చూస్తే సిలువ అతిశయం ఈ రెండు వాళ్ళం. ఎందుకంటే సిలువ అంటే అవమానమునకు గుర్తు, సిలువ అంటే ఒక ఓటమి గుర్తు. జనరల్గా ప్రపంచ దృష్టిలో చూసుకుంటే సిలువ అంటే ఒక ఫెయిల్యూర్, ప్రపంచానికి సిలువ అంటే ఒక ఓటమి, ప్రపంచానికి సిలువ అంటే ఒక పనిష్మెంట్. అది ప్రపంచానికి సిలువ అంటే ఒక అవమానము, ఒక నింద, అది ఓటమి లాంటిది. ఎందుకంటే అది పనిష్మెంట్కి సంబంధించింది, శిక్షకు సంబంధించింది, మరణానికి సంబంధించింది. కాబట్టి అది అవమాన సంబంధమైనటువంటిది. కాబట్టి దాన్ని బట్టి ఎవరు అతిశయపడ్డరు. నేను జైలుకి వెళ్ళానండి అని ఎవరు గొప్పగా చెప్పుకుంటారా? నాకు 2 రోజులు ఊరేస్తారండి అని ఎవరిని గొప్పగా చెప్పుకుంటారా? నాకు యావజ్జీవ కారాగార శిక్ష వేసిన ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారా? అది అలాంటిది ఉన్నా సరే చెప్పుకోము. ఎందుకంటే అది గొప్ప చెప్పుకోవడానికి అందులో ఏమి లేదు, అందులో అవమానము తప్ప, సిగ్గు తప్ప అందులో గొప్ప ఏమీ లేదు. అలాంటి ఒక ఆబ్జెక్ట్ అటువంటి సిలువను తీసుకొని, సిలువ కార్యాన్ని తీసుకొని పౌలు అంటున్నాడు, నేను సిలువను అతిశయపడతాను అంటున్నాడు పౌలు. అంటే ప్రపంచానికి సిలువ అంటే ఒక అవమానం అయితే పౌలు అంటున్నాడు, నాకైతే మాత్రం అది అవమానం కాదు, నాకైతే అది అతిశయ కారణము, నేను సంతోషించడానికి కారణము, నేను గర్వపడడానికి కారణము, నేను గొప్పగా చెప్పుకోవడానికి అదొక బలమైనటువంటి కారణం సిలువ. ఎందుకని ప్రపంచం సిలువలు ఎప్పుడు కూడా అలా చూడలేదు. ఎందుకంటే సిలువలో క్రిమినల్స్ చచ్చిపోయారు. అప్పుడు చూసుకుంటే సిలువలో క్రైమ్ చేసిన వాళ్ళు, దేశద్రోహులు, క్రూరమైనటువంటి కార్యం చేసిన వాళ్ళు చచ్చిపోయారు సిలువ మీద. వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు, వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు. వాళ్ళని ఎవరు మనిషిలాగా చూడరు. అసలు యాక్చువల్గా సిలువ మూసుకుంటూ వెళ్తే పబ్లిక్ కూడా చాలామంది సిలువ మూసేటువంటి కొట్టేస్తారని చాలామంది. ఏదో సైనికులు కొడతారు, రోమా సైనికులు కొడతారు, అది పబ్లిక్ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే ఆ వ్యక్తి అంత దుర్మార్గుడు అని అర్థం. కాబట్టి సిలువ అన్నామంటే అది యాక్చువల్ అవమానానికి గుర్తు, సిగ్గుకి, అవమానానికి, ఓటమికి, మరణానికి గుర్తు. అది అక్కడ ఎవరు కూడా సిలువ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అతిశయంతో ఎప్పుడు కలపలేం. ఎందుకంటే అందులో అతిశయపడ్డానికంటే ఏమీ అందులో మనుషులకైతే కనబడదు. ఎందుకంటే అందులో నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏమీ లేదు నార్మల్గా సిలువలో అయితే. కానీ యేసుక్రీస్తు సిలువ అలాంటిది కాదు. అందరూ సిలువలో చచ్చిపోయారు, అక్కడితో అది అయిపోయింది. కానీ యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చనిపోయారు, అక్కడ తవ్వలేదు. దాని తర్వాత మనందరికీ చాలా మేళ్ళు జరిగినాయి. సిలువ అక్కడ చావుతో అక్కడితో అయిపోలేదు, అది దాని తర్వాత మనకు చాలా మేళ్ళు జరిగినాయి. అందుకనే పౌలు అంటున్నాడు, నేను సిలువ బట్టి అతిశయపడతాను. వాళ్ళందరూ మనుషులేమో వాళ్ళు ఏమేమి చేశారన్న కార్యాలను బట్టి యూదులు అతిశయపడుతున్నారు. నేను తల అతిశయపడను, నేను యూదుని, నేను ఫరిసయ్యుని. కానీ నేను అతిశయపడడానికి కారణం సిలువ. నాకు సిలువ కరెక్ట్గా అర్థమైంది కాబట్టి నేను సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయపడ్ను, నాకు దూరం అవునుగా అన్నాడు. అలా అతిశయపన్ను, అది నా భక్తి జీవితం అని చెప్పట్లేదు. అలాంటిది అసలు నాకు దూరంగానే ఉండాలంటున్నాడు. అంటే బేసిక్ పౌలకు ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఏ టైంలో కూడా, నేను జీవించినంత కాలం ఏ టైంలో కూడా క్రీస్తు కంటే నేను ఎక్కువ హైలైట్ ఎప్పుడు కూడా అవ్వకూడదు. నేను అవ్వను అని చెప్పుకోవట్లేదు. నేను అవ్వనండి, నేను ఎప్పుడు దేవుని మహింపరుస్తానండి, నా గురించి చెప్పుకోనండి. అందులో కూడా కొంత గొప్ప ఉండొచ్చు, బహుశేమో అందులో కూడా గొప్ప ఉంటుంది. నేను నా గురించి చెప్పుకోనండి, దేవుడి గురించే మాట్లాడతానండి. అందులో కూడా కొంత భక్తి కనబడచ్చు, ఒక వ్యక్తి గొప్పతనం కనబడచ్చు. అందుకే పౌలు అలా కూడా ఎప్పుడు క్రీస్తులో అతిశయపడతా అంటలేదు. అలాంటి నాకు దూరం అవును గాక అర్థం బేసి. ఇప్పుడు కూడా నేను అసలు నాకు అలాంటి థాట్ రాకూడదు, అసలు నేను ఎప్పుడు చేయను కూడా. ఎంతసేపు క్రీస్తు గురించి నేను మాట్లాడాలి, నాకు అతిశయ కారణం అది. వీళ్ళందరూ అయితే సున్నతి గురించి మాట్లాడుతూ, సున్నతి గురించి చెప్తూ, సున్నతి చేస్తూ వాళ్ళ శరీరం బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. కానీ నేనైతే క్రీస్తు ఎందు తప్ప, నేను సిలువ ఎందు తప్ప, నేను దేని ఎందు నేను అతిశయపడను. ఇంకోటి అంటాడు చూడండి, అక్కడ ఇంకా మాట్లాడుతూ 15 వచ్చిన చదువుతాను చూడండి. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట అందేమియు లేదు. చూడండి, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఏమియు లేదు, పొందకపోటి అందేమియు లేదు. ఇక్కడ బేసిక్ ఏం చెప్తారంటే, ఇక్కడ కొత్త సృష్టిగా మారడమే ఇంపార్టెంట్ కానీ సున్నతి పొందకపోవడంలో ఏమీ లేదు. ఎవడైనా క్రీస్తునందు నడలవాడు నూతన సృష్టి, పాతవి గతించాను, క్రొత్తవాయను. ఇప్పుడు చూడండి బేసిక్ ఏం చెప్తున్నాడు అంటే, రక్షణ పొందడం బేసిక్ ఏం జరుగుతుంది మనకి, నువ్వు నూతన సృష్టిగా నువ్వు మారుతున్నావు, అది ఇంపార్టెంట్. నువ్వు రక్షణ పొందాక నువ్వు సున్నతి పొందాలి, అది ఇంపార్టెంట్ కాదు. నూతన సృష్టి అటువంటి ఆ కార్యం ఎంత గొప్పదంటే, అది జరిగిన తర్వాత నువ్వు సున్నతి పొందవా లేదా అన్నది ఇష్యూనే కాదు అసలు.
అదవుతుందని చెప్పేది. నూతన సృష్టిగా మారిన తర్వాత, దేవుడు నిన్ను నూతనంగా మార్చేసిన తర్వాత, మొత్తం నిన్ను నూతనంగా పరిచిన తర్వాత, నూతన సృష్టిగా నిన్ను మార్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ సున్నతి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అది జరిగితే ఇంకా సున్నతితో పనే లేదు. నేను నూతన సృష్టిగా మారినండి, అదే కాదు నేను సున్నతి కూడా పొందానండి అని చెప్పుకోవడానికి వీలు లేదు. నూతన సృష్టిగా మారామంటే సున్నతి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి దాన్ని చెప్పుకున్న యూజ్ లేదు. అది ఎలా ఉంటుందంటే, నేను డిగ్రీ చదివానండి, నేను 10th కూడా పాస్ అయ్యానండి అని చెప్పుకున్నట్టు ఉంటుంది. నువ్వు డిగ్రీ చేసావంటే బేసిక్గా ఏం చెప్తుందంటే, నువ్వు 10th అయ్యింది, నీకు +2 లేదా ఇంటర్మీడియట్ అయిపోయింది, నువ్వు డిగ్రీ కూడా చేస్తాను అర్థం. అప్పుడు నేను డిగ్రీ చేశాను, నూతన సృష్టిగా నేను మారి చెప్పుకుంటే సరిపోతుంది. అంతగా నేను డిగ్రీ చేశాను, నేను 10th కూడా పాస్ అయ్యానని చెప్పుకుంటే అది అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే డిగ్రీ అనేటువంటి దాని ముందు 10th అనేటువంటిది చాలా అల్పమైనటువంటిది. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరు పౌలు అన్నాడు, నువ్వు నూతన సృష్టిగా నువ్వు మారిన తర్వాత ఇప్పుడు మళ్ళా కిందకి వెళ్ళి వెనక్కి వెళ్ళి సున్నతం చెందుకు మాట్లాడుతున్నావు. ఒక వ్యక్తి నూతన సృష్టిగా మారిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా సున్నతి పొందాడా, సున్నతి పొందలేదా, దాంతో సంబంధమే లేదు. సున్నతి పొందలేదు కాబట్టి ఆ వ్యక్తి నూతన సృష్టిగా మారిన తర్వాత మైనస్లోకే వెళ్ళడు, లేదా నూతన సృష్టిగా మారిన తర్వాత వ్యక్తి సున్నతి పొందాడు కాబట్టి సున్నతిని బట్టి ప్లస్ కూడా ఏమీ అవ్వదు. జరగాల్సిన అంత మంచి అంతా మీలంతా నూతన సృష్టిగా మారితే జరిగిపోతుంది. నూతన సృష్టిగా నువ్వు మారేవు, అందులో మొత్తం మారిపోతుంది. ఇంకా సున్నతి పొందడంలో కానీ పొందపడంలో కానీ ఏమీ లేదు. నూతన సృష్టి అదే ఇంపార్టెంట్. సున్నతి పెద్ద ఇష్యూ కానీ కాదు. అలా మార్చుకోండి, కొంచెం కింద చదువుతాను. 16 వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానమును కృపను కలుగునుగాక. సరే, ఈ పద్ధతి నడుచుకునే వారికి కృప సమాధానము కలుగునుగాక. అక్కడ ఇప్పుడు చూడండి, చివరిలో ఇంకొక మాట అన్నాడు చూడండి. 2 చదివి ముగిస్తాను. 17 వచనం. నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. ఇక్కడ చూడండి అంటున్నాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను. ఇక్కడ చూడండి, ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క ముద్ర నా శరీరాన్ని పొందాను కాబట్టి నన్ను ఎవరు శ్రమ పెట్టదు అంటున్నాడు. బేసిక్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, 2 రకాల మీనింగ్, బహుశా అర్థాలు ఉండదు. ఒకటి ఏంటంటే, పౌలు ఆల్రెడీ క్రీస్తు నిమిత్తం చాలా శ్రమలు పడ్డాడు. 2 కొరింథీ మనం చూస్తే ఎన్ని శ్రమలు పొందాడు, బహుశా 11 అధ్యాయం అనుకుంటా, ఎన్ని శ్రమలు పొందాడో పౌలు లిస్ట్ రాస్తాడు. ఎన్ని కొరడ దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు తిన్నాడు, ఎన్నిసార్లు పడవ ప్రమాదము, ఎన్నిసార్లు ఆకలి దప్పులు, ఇవన్నీ కూడా పౌలు లిస్ట్ అక్కడ ఉంది. వాటిని మాడితే ఏం చెప్తాడంటే, మీరందరూ కూడా నేను చెప్పే బోధ కరెక్ట్ కాదు అనుకున్నారేమో, కానీ నేను ఒక విషయం చెప్తాను మాడుతూ అంటున్నాడు, నేను ఈ బోధ నిమిత్తమే ఇన్ని శ్రమలు నేను పడ్డాను. ఈ శ్రమలు నేను ఊరినే పడలేదు, నేను ఇది సత్యము కాబట్టి నేను దీనికోసం నిలబడ్డాను కాబట్టి అన్ని శ్రమలు కూడా నేను పొందాను. ఆ పైన చూసారా, కొంతమంది హింసలను తప్పించుకోవడానికే వాళ్ళు ఇలాగనే బోధించారు అంటున్నాడు. కానీ పౌలుకి ఎందుకోసం మాడుతూ అంటున్నాడు, నేను ఈ బోధ నమ్మాను కాబట్టి ఈ బోధ కోసం ఎన్ని శ్రమలు పడ్డాను మీకు తెలుసా? ఆ ముద్ర ఇంకా నా శరీరం మీదే ఉన్నాయి, ఆ మచ్చలు ఇంకా ఉన్నాయి, నేను ఎన్ని గాయాలు పొందాను ఉన్నాయి. ఇదంతా ఎందుకు అంటే, ఈ బోధ కొరకు, ఈ దేవుని కొరకు నేను ఇదంతా కూడా పొందాను. కాబట్టి ఇప్పుడు ఎవరో వచ్చి మీరు చెప్పేది కరెక్ట్ కాదండి, మీరు చెప్పేది తప్పండి అని ఎవరో వచ్చి నన్ను ఒప్పించే ప్రయత్నం చేయొద్దు, నా బోధ కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ నేనేంటో నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది కరెక్టా తప్ప అని ఎవరు నా దగ్గరకు వచ్చి నాతో అన్నసరి ఆర్గ్యుమెంట్ నాకు పెట్టుకోవద్దు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఎందుకంటే ఆ ముద్ర నా మీద ఉంది. బహుశా ఆ శ్రమల గురించైనా మాట్లాడి ఉండొచ్చు. లేదనుకుంటే బేసిక్గా ఆ రోజుల్లో సాంప్రదాయం ఏంటంటే, ఒక మంచి సైనికుడికి కానీ లేదా ఒక మంచి బానిసకి కానీ, అంటే మంచి చెప్తాను చూడండి, బానిసకైనా సరే మంచివాడైనప్పుడు, లేదంటే ఒక సైనికుడైనా సరే మంచి సైనికుడు అయితే బేసిక్గా ఆ ప్రభుత్వం రాజుల వాళ్ళు ఏం చేస్తారో ఒక ముద్ర వేస్తారు ఆ వ్యక్తి మీద. అంటే బేసిక్ అదొక మెడల్ లాంటిది అనమాట, అది మెడల్ లాంటిది. ఈరోజు చూడండి, ఆర్మీ వాళ్ళు కానీ కొంతమంది మెడల్స్ ఇస్తారు చూస్తారా, బహుమతి, నోబెల్ బహుమతి ఇలాంటివి ఇస్తారు చూస్తారా, అలాంటి ఒక మెడల్ దేవుని ద్వారా నేను పొందుకున్నాను చెప్తున్నాడు బేసిక్గా. అంటే ఏం చెప్తుందంటే, నేనేంటో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినటువంటి ఒక విషయము, ఆ ముద్ర దేవుడు నాకు వేస్తాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు కొత్తగా వచ్చి మీరు చెప్పేది కరెక్ట్ కాదండి, మీరు చెప్పేది తప్పు, ఎందుకంటే అని బైబిల్ తీసి నా దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ బోధ కోసం ఎన్నో శ్రమలు పడ్డాను, ఈ బోధ నిమిత్తం నేను ఎలాగన నిలబడ్డాను. ఈ బోధ నేను బోధించడానికి నాకు సులువుగా కొంతమంది పైన చెప్పినట్లుగా శ్రమల నుండి తప్పించుకోవడానికి నేను ఈ బోధ అవలంబించలేదు. నేను ఈ బోధ చేస్తున్నందుకే నేను బోధ శ్రమలు నేను పడ్డాను. కాబట్టి అదంతా ఆల్రెడీ ప్రూవ్ అయిపోయిన విషయమే. నేను నేను శ్రమలు పడలేదు, ఈ బోధగా శ్రమలు పడ్డాను, నేను ఆల్రెడీ కన్విన్స్ అయిపోయాను. నేనేం బోధిస్తాను నాకు తెలుసు, నేను ఆల్రెడీ కన్విన్స్ అయిపోయాను. కాబట్టి ఎవరు వచ్చి మరలా నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే నేను కన్విన్స్
అవ్వను. నేను కన్విన్స్ అయ్యాను కాబట్టి నేను శ్రమలు పడ్డాను. నేను కన్విన్స్ అయిపోయాను కాబట్టి నేను ఇంతవరకు బోధిస్తూ వచ్చాను. నేను కన్విన్స్ అయిపోయాను కాబట్టి ఇన్ని శ్రమలు వచ్చేసరి ఇంకా నేను ఆ బోధ మీద నిలబడ్డాను. అందరూ సున్నతి పొందాలని ప్రపంచం అంతా చెప్తున్నా సరే నేను ఇంకా సున్నతి అవసరం లేదని చెప్తున్నాను. దాన్ని బట్టి నేను శ్రమలు కూడా పడ్డాను, వ్యతిరేకతలు కూడా నాకు వచ్చినాయి. అవన్నీ ఎందుకంటే అదేం ప్రూవ్ చేస్తాను, వాళ్ళు కన్విన్స్ అయిపోయాను కాబట్టి ఇన్ని శ్రమలు పడ్డాను కదా నేను రెడీగా ఉన్నాను. కాబట్టి శ్రమలు ఈ ముద్ర నాకేం చెప్తుందంటే, మీకేం చెప్తుందంటే, నేను ఆల్రెడీ కన్విన్స్ అయ్యాను, ఒప్పింపబడ్డాను కాబట్టి నేను చెప్తున్నాను. కానీ నాకు నచ్చింది కాబట్టి నేను ఈ రకమైన బోధ నేనేమి చేయట్లేదు. ఇది నాకు నచ్చిన బోధ కాదు, లేదా నాకు ఈజీగా ఉండే బోధ కాదు, నా జీవితాన్ని సుఖంగా మార్చే బోధ కాదు. ఇది సరైన బోధ. నేను కన్విన్స్ అయిపోయాను కాబట్టి మళ్ళీ ఎవరో వచ్చి వ్యర్థంగా నన్ను అనవసరం కన్విన్స్ ప్రయత్నం చేయొద్దు. నేను కన్విన్స్ అవ్వను, నా బోధ విషయం నేను మారనే కాబట్టి ఎవరూ అలా వచ్చి నా కోసం ప్రయత్నం చెయ్యొద్దు. నేను ఆల్రెడీ నమ్మాను కాబట్టి ఎంతవరకు నేను వచ్చాను. కాబట్టి మీరు ఎవరు అలాంటి శ్రమ కూడా తీసుకోవద్దు, నన్ను కూడా శ్రమ పెట్టద్దు. అది అనవసరం. ఎందుకంటే నా బోధ విషయం నేను మార్పు చెందనే ఆయన ఫైనల్గా మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, లాస్ట్లో అంటున్నాడు, అక్కడ లాస్ట్ వచ్చినాం. సహోదరులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమె చూడండి, ఇది జనరల్ చెప్తాను చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగా. ఇది నార్మల్గా మనం అనుకుంటాను క్లోజింగ్లోని మన చర్చిలో కూడా ఆశీర్వాద ప్రార్థిస్తాం కదా. అలాగే ఇక్కడ పౌలు కూడా ప్రార్థనలాగా ఫినిషింగ్ ఇచ్చాడేమో, ఆ లెటర్కి పత్రిక ఫినిషింగ్ టచ్ ఇచ్చాడేమో అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఇది ఫినిషింగ్ టచ్లో చెప్పేటువంటి ఒక మాట కాదు. ఇది అయితే పౌలు మాట చెప్తున్నట్టు పౌలు చాలా అర్థంతో చెప్పారు. మనం ఇప్పుడు ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి చాలా విషయాలు ఏంటంటే ప్రాబ్లం మనం చేసి అలవాటు అయిపోయి ఒక సాంప్రదాయంలాగా తీసేసుకుంటాం. ఎగ్జాంపుల్ చివరిలో ఇచ్చే ఆశీర్వాద ప్రార్థన మనకు అదంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఏదో లాస్ట్ చెప్పాలి, మనం అందరూ ఆమె అన్నతో వెళ్ళిపోదాం అంతే అనుకుంటున్నాం. కానీ మనం ఆమెను చెప్తున్నప్పుడు దేనికి ఆమెను చెప్తున్నామో కూడా మనం పెద్దగా సీరియస్గా దాని ఆలోచించాం. ఒక్కోసారి చాలాసార్లు ఆలోచించాం మనం. ఇక్కడ పౌల్లో మాట చెప్తున్నప్పుడు క్యాజువల్గా ఫినిషింగ్లో మీ ఆత్మకి ప్రభు యేసు కృప తోడుగా ఉంటుందని నువ్వు క్యాజువల్గా చెప్పట్లేదు. అక్కడ మాట చెప్తున్నప్పుడు పౌలు యొక్క అర్థం ఏంటంటే, నేను చెప్పాలంతా నేను చెప్పాను, నేను చేయాల్సిందంతా నేను చేశాను, ఏమేమి చెప్పాలంటే ఏమేమి బోధించాలని అవన్నీ నేను బోధించేశాను, ఇక నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. మీలో అవన్నీ కూడా మీలో విశ్వాసం కలిగినట్లుగా మీరు నేను చెప్పేది నమ్మినట్లుగా మొత్తం తీసుకెళ్ళిన దేవుని చేతుల్లో పెట్టాను. ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు, నేను చేసేది ఏమీ లేదు. నేను చెప్పాలంతా చెప్పేస్తాను, నేను చేయాల్సినంతా నేను చేస్తాను. ఇక నేను చేయడానికంటే ఏమీ లేదు కాబట్టి ఇంకంతా దేవుడి చేతిలో పెట్టేస్తున్నాను. ఇంకా మిగిలినంతా దేవుడే చూసుకోవాలి. బేసిక్గా మాట ఏం చెప్తుందంటే, అంటే ఓ వ్యక్తి ఎంత బోధించిన ఎంత కన్విన్స్ చేసినా ఇది ఒక మనిషి అనుకొని ఎదురు వ్యక్తిని బలవంతంగా కన్విన్స్ చేస్తే ఎదుటి కన్విన్స్ అయిపోతారనేమి కాదు. ఒక వ్యక్తి ఎంత బ్రహ్మాండంగా బోధించినా, ఎంత ఆత్మశక్తితో బోధించినా సరే, ఇంకనూ అల్టిమేట్గా దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో పనిచేయకపోతే, లేదా బోధించేవాడు కూడా దేవుడు పనిచేస్తే తప్ప నా బోధ వర్కౌట్ అవ్వదు అని నమ్మకపోతే ఆ బోధ యూస్ఫుల్గానే ఉండదు. నేను ఎలాగైనా సరే సరిగ్గా మంచి బోధ వచ్చాను, ఎలాగైనా సరే బోధించేస్తాను, అందరిని ఒప్పింపజేసేస్తాను, ఎలాగైనా సరే ఒప్పించేస్తాను అందరినీ, నా బోధ అందరినీ కట్టిపడేస్తాను అని అనుకోవడానికి వీలు లేదు. కొంతమంది బోధలు అనుకుంటారు, నేను ఈరోజు చెప్పే సరిగ్గా ప్రసంగం చేస్తుంది దెబ్బకి అందరూ కన్విన్స్ అయిపోతారు, అందరూ కన్నీళ్ళు కార్చేస్తారు, అందరూ ఒప్పేసుకుంటూ అందరూ ఏడు చేస్తారు, అందరూ నమ్మేస్తారు అని కొన్నిసార్లు బోధలు అనుకుంటారేమో నాకు తెలీదు. కానీ పౌల మాట చెప్పడం బట్టి అర్థం విషయం ఏంటంటే, పౌలు లాంటి గొప్ప భక్తులు బోధించిన తర్వాత ఇంకొన పరిశుద్ధాత్మ దేవుడు కనుక పనిచేయకపోతే తను ఎంత పెద్ద పత్రిక రాసినా, ఎంత లోతుగా రాసినా అదంతా కూడా వ్యర్థమే. అందుకనే పౌలు లాస్ట్లో దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం అంటే బేసిక్గా నేను చెప్పాను, నేను చెప్పడం నా దగ్గర ఏమీ లేదు, నాకు ఓపిక కూడా లేదు, ఇంకంతా దేవుడే చూసుకోవాలి అన్నాడు సింపుల్గా. ఇంకంతా దేవుడే చూసుకోవాలి. అది ఏం చెప్తుందంటే, నిజంగా వ్యక్తి ఒప్పుదలలోనికి రావాలంటే కేవలం బోధకుడు సరిగ్గా బోధించేస్తే అయిపోద్దని గ్యారంటీ ఏమీ లేదు. ఒక బోధకుడు బోధించిన తర్వాత కూడా ఇంకను ఆ బోధకుడు కూడా దేవుడు పనిచేయాలి అని అనుకోవాలి. ఇంకా అది ఇంక ఏం చెప్తుందంటే, ఒకసారి బోధకుడు చెప్పేస్తే అందరూ కన్విన్స్ అయిపోతారు అనుకుంటాం, కానీ అది అలాగన్నా జరగదు. ఆ మాట చెప్తుందంటే, పౌలు నేను ఎంత చెప్పినా సరే నేను చెప్పేశాను కాబట్టి అందరూ ఇప్పుడు ఈ పాట నమ్మేస్తారు, ఎందుకంటే నేను పౌలు కాబట్టి ఇంత లాజికల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ నమ్మేస్తారు అని లేదు. ఇంకను నేను చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వాలన్నా, అది వారి హృదయాల్లో పని చేయాలన్నా సరే దేవుడు పని చేస్తే తప్ప నేను చెప్పినంత మాత్రం కార్యమేమి పనేమి నెరవేరదు అని పౌలుకు అర్థమైంది. అని చివరికి అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవునికి మీ ఆత్మల సమాధానం కృప తోడుగా ఉండును గాక అంటున్నాడు. వేసి నేను చెప్పాలని చెప్పేసరికి నేను చేసేది ఏమీ లేదు, ఇంకేదైనా ఉంటే అంతా దేవుడు చూసుకోవాలి. ఇంక నేను చెప్పేది నేను చేసేది ఏమి లేదు. నా పరిధి దాటిన విషయాలు చాలా ఉన్నాయి.
నేను ఎంతవరకు చెప్పగలను, ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చెప్పేశాను, లేకపోతే దేవుడి చేతుల్లో ఉంది అంటున్నాడు. అది చెప్తుంటే బోధకుడు కూడా ఒక్కోసారి ఎంత బలహీనమైన వాడు అక్కడ అర్థమవుతుంది. సరిగ్గా బోధించేస్తే నేను నమ్మేస్తానండి అనుకోవడానికి వీలు లేదు. దేవుడు పని చేయాలి. అందుకని లోతుగా చెప్పేశాం కాబట్టి, బ్రహ్మాండంగా చెప్పేశాం కాబట్టి, ప్రసంగాలు బ్రహ్మాండంగా చేస్తాం కాబట్టి అందరూ నమ్మేస్తారు అని అనుకోవడానికి వీలు లేదు. ఎంత బాగా చెప్పినా సరే వినేవాడు దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. బోధించేవాడు కూడా ఇక నేను చెప్పాల్సిన చెప్పేశాను, ఇంకా మిగిలిన దేవుడే పని చేయాలి ఆయన దేవుని చేతుల్లో పెడితే తప్ప, ఆ దేవుడు పని చేస్తే తప్ప ఏ ఒక్క విశ్వాసంలో కూడా అది సాధకం మారే ఛాన్స్ లేనే లేదు. అందుకని లాస్ట్లో పౌలు ఆ దేవుని చేతుల్లో పెట్టేశాడనమాట. నేను చెప్పాల్సినంత చెప్పాను, నేను చేయాల్సినంత చేశాను, ఇక నా చేతుల్లో ఏమీ లేదు, ఇక మిమ్మల్ని దేవునికి అప్పగించాను అని మనుషులకు అలా చెప్పేశాడు. ఓ రకంగా దేవుడు కూడా ఏం చెప్తాడంటే, ప్రభువా నేను చెప్పాల్సినంత చెప్పాను, నేను చేయాల్సినంత నేను చేశాను, ఇక నా చేతుల్లో ఏమీ లేదు, ఇంకేదన్నా ఉంటే నువ్వే చూసుకో, నా దగ్గర ఇంకేమీ లేదు అని పూర్తి దేవుని చేతుల్లో పెట్టేస్తూ ఈ పత్రికను పౌలు ముగించాడు. అందుకే అసలు ఆలోచించండి, నిజంగా ఈ బోధ అంటే మనకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. పౌలు అంత శ్రమ తీసుకుని ఇవన్నీ చెప్పడానికి బేసిక్గా గలతీ పత్రిక అంతా కూడా ఒకే దాని సారాంశం మీద వెళ్ళింది. ఏంటది సారాంశము? క్రియల్లో కాదు, దేవునిలోనే ఉందంతా. అందుకని క్రియలు చూసి అతిశయపడకూడదు మనం. ఈరోజు చాలామంది ప్రాబ్లం ఏంటంటే, చాలామంది క్రియలు చూసి అతిశయపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము 11 డేస్ పాటిస్తామండి, మేము 40 రోజులు ఉపవాసం ఉంటామండి, మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం. చేస్తే చేసుకో, కానీ 40 రోజులు నీ గురించి మాట్లాడదు, 40 రోజులు క్రీస్తు గురించి మాట్లాడు. 40 రోజులు నీ గురించి కాదు మాట్లాడాల్సింది, క్రీస్తు గురించి మాట్లాడాలి. అందుకే చూడండి, నిజంగా సిలువ అంటే అర్థమైతే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసకు కానీ బోధకునికి కానీ సిలువ గురించి అర్థమైన తర్వాత అది నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే అదేం చెప్తుందంటే, నేను అతిశయపడ్డా, నా దగ్గర ఇంకేమీ లేదు అన్న పాయింట్కి తీసుకొస్తుంది ప్రతి విశ్వాసాన్ని, ప్రతి బోధకుని. సిలువ కరెక్ట్గా అర్థమైతే నాకు అతిశయపడడానికి ఏముందండి, అంతా క్రీస్తే. నేను చెప్పడానికి నేను గొప్పగా చెప్పాల్సి ఉంటే క్రీస్తు గురించి, సిలువ గురించి తప్ప మన దగ్గర చెప్పడానికి ఇంకేమీ లేదు. ఆ మాట పౌలు లాంటి గొప్ప భక్తుడే, నిష్టగా బ్రతికినటువంటి భక్తుడే పౌలే, నిష్టగా సేవ చేసినటువంటి పౌలు అంటున్నాడు, నేను చెప్పడానికి ఏమీ లేదు, అంతా సిలువు. నేను ఏదైనా చెప్పాల్సి ఉంటే సిలువు గురించి చెప్పాలి, అతిశయపడాల్సి ఉంటే సిలువు గురించి తప్ప ఇంకేమీ లేదు అని పౌలు లాంటి గొప్ప భక్తుడే చెప్పడానికి ఏమీ లేదు, సిలువు ముందు నా దగ్గర ఇంకేముంది అన్నాడంటే, మనందరం సిలువు గురించి ఇంకెంత గొప్పగా మాట్లాడాలి, మన గురించి ఎంత తక్కువ మాట్లాడాలి ఒకసారి ఆలోచించుకోవాలి. నూతన సృష్టిగా మారడానికి మనం చేసింది ఏమీ లేదు. మనం ఏం చేసాం? నూతన సృష్టిగా మారడం మనం ఏం చేసామా? మనం ఏం చేయలేదు. క్రీస్తు దగ్గర మనం వచ్చాం, క్రీస్తు మనల్ని మార్చడంతా క్రీస్తే. రక్షణ పొందడానికి కానీ అన్నిటికీ కారకుడు క్రీస్తే. అందులో మనం చేసింది ఏమీ పెద్దగా లేదు. అందుకనే ఎప్పుడు కూడా మనము దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన గురించి అసలు మ్యాక్సిమం వీలైతే మాట్లాడడం తగ్గించేయాలి. మనం దేవుని గురించి ఎందుకంటే క్రీస్తు సిలువందు తప్ప నేను దేవుని ఎందు అతిశయపడటం నాకు దూరము వనుగాక. కాబట్టి చూడండి, నిజంగా దేవుని కోసం నిలబడ్డం అంటే అంత ప్రాముఖ్యం, సరైన బోధ కోసం నిలబడడం అంత ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు చాలా శ్రమలు పడ్డారు. ఆ రోజు సరైన సత్యాన్ని నువ్వు బోధిస్తే నువ్వు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈరోజు చిన్న చిన్న శ్రమలు మనం శ్రమలు అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ ఇప్పుడు మనం ఏదైతే శ్రమలను ఇబ్బంది పడుతూ ఉన్నామో అవి నిజంగా ఆ రోజులతో పోల్చుకుంటే అసలు మన శ్రమలు వాళ్ళకి శ్రమలే కావు. వాళ్ళు నిజంగా చాలా శ్రమలు పొందారు. వాళ్ళ శ్రమల ముందు మన శ్రమలు అసలు శ్రమలే కాదు. ఒకసారి 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి శ్రమల గురించి వాళ్ళతో కనుక మనం వెళ్ళి మాట్లాడమనుకోండి, అసలు మీ లైఫ్ చాలా ఈజీగా ఉంది, మేము ఉండే శ్రమలు పొందని వాళ్ళు చెప్తారు. వాళ్ళ శ్రమల ముందు అసలు మన శ్రమలే కాదు అసలు. అందుకని దేవుని కోసం నిలబడంత ప్రాముఖ్యం. ముఖ్యంగా ఇలాంటి ఒక సత్యాన్ని మనం గ్రహించామంటే, సత్యాన్ని నమ్మేమంటే దానికోసం నిలబడడం అంత ఇంపార్టెంట్ మనకి. ఈరోజు చాలా బోధలు ఉండొచ్చు, అవి కొన్ని అబద్ధ బోధలు అవ్వచ్చు, కొన్ని రాజీ పడిపడి బోధలు అయి ఉండొచ్చు, లేదా సరైన బోధలు కాకపోవచ్చు కొన్ని. కానీ నిజమైన బోధను తెలుసుకొని దాని మీద నిలబడ్డం అంటే చాలా గొప్ప విషయం. పౌలు అలా నిలబడ్డాడు, కొంతమంది అలా నిలబడలేదు. వాళ్ళు అతిశయపడడం కోసం, క్రీస్తు శ్రమల నుండి తప్పించుకోవడం కోసం వాళ్ళు సున్నతిని పొందే ప్రయత్నం చేశారు. ఈరోజు మనకు దేవుడు ఎంత కృపనిచ్చాడంటే మనకు అసలు అలాంటి శ్రమలు లేవు. అలాంటి అబద్ధ బోధలు కూడా మనకు పెద్దగా ఎఫెక్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా మనం యాక్చువల్గా లేము. అంటే ఎంత గొప్ప కృపని దేవుడు మనకి ఇచ్చడం మనం ఆలోచించుకోవాలి. అలాగే మనం ఏదో గొప్పవాళ్ళమని, మనం ఏదో చాలామంది కంటే బెటర్ అని, మనం గొప్పవాళ్ళమని అతిశయపడడం వీల్లేదు. ఏదన్నా సరే అంతా కూడా దేవుని యొక్క కృప. అలా పౌలు చివరిలో గలతీ సంఘ విశ్వాసాలను దేవుని చేతుల్లో పెట్టాడు, ఇక దేవుడే చేయాలని. అలా విన్నాము. మనం కూడా ఏంటంటే క్రియలను తక్కువగా మాట్లాడుతూ దేవుడు ఏం చేస్తాడో దాని గురించే మాట్లాడాలి. మన విషయం గురించి తక్కువ మాట్లాడదాం, దేవుని గురించి ఎక్కువ మాట్లాడదాం. సిలువను అర్థం చేసుకుంటూ సిలువను కేంద్రంగా పెట్టుకొని సిలువను బట్టి మాత్రమే మనం కూడా
అతిశయపడదాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మును నీవలె